ఆల్మోస్ట్ 5 ఇయర్స్ షూటింగ్ జరుపుకొని అనేక సార్లు పోస్ట్ పోన్ అయి ఫైనల్ గా రిలీజ్ అయింది హరిహర వీరమల్లు. కథ విషయానికి వస్తే ఉన్న వాళ్ళ దగ్గర దోచి లేని వాళ్లకు పంచే 16వ శతాబ్దం రాబిన్ హుడ్ గా పిలువబడే వీరమల్లుకి మొఘల్ సైన్యం నుంచి వజ్రాలు చోరు చేసే పని అప్పచెప్తాడు చిన్న దొర. కానీ అనుకోని విధంగా వీరమల్లుని బంధించిన హైదరాబాద్ చక్రవర్తి ఢిల్లీలోని ఔరంగజేబు దగ్గరున్న కోహినూర్ని తీసుకొని రావాల్సిందిగా కోరతాడు. మరి వీరమల్లు ఔరంగజేబుని ఎలా ఎదిరించాడు, కోహినూర్ని వెనక్కి తీసుకొచ్చాడా లేదా అనేదే హరిహర వీరమల్లు కాన్సెప్ట్. ఫస్ట్ టైం జానపద క్యారెక్టర్ లో చాలా ఈస్తో ఒదిగిపోయారు పవన్. తన మార్కు యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి. అలాగే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పూలి నొక్కా సీక్వెన్స్లు బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ పవన్ కళ్యాణ్ ఓన్ గా కంపోజ్ చేసిన చౌకీదానా ఫైట్ సీన్ చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇక కీరవాణి ఈ మూవీకి సెకండ్ హీరో అని చెప్పాలి. సీన్ లో ఏ మాత్రం స్టామినా ఉన్నా ఆ సీన్ ని అండ్ సిచ్యువేషన్ ని తన బీజిఎం తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. ఫైనల్లీ ఇంటర్వల్ బ్యాంక్ వరకు కళ్యాణ్ కి మరో హిట్ పడిందనే ఫీలింగ్ వచ్చింది. కానీ స్లోగా స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్ అండ్ వీక్ సీజీ వరకు మన పేషెన్సీని టెస్ట్ చేస్తుంది. సో మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.